సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఖమ్మం నగరంలో మున్నేరు వాగుకు సంబంధించి వాగు సమీప ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక కాలనీలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయి వరద ఉధృతికి చాలామంది కూడా నిరాశ్రులయ్యారు. ఒక ఇంటికి సంబంధించి కూడా స్వరూప అనేటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి ఇల్లు నేలమట్టం అయిపోయింది. ఆమె రోడ్డు మీదకి వచ్చేసారు. ఆమె ఎన్నోక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా సుమన్ టీవీలో ఒక కథనాన్ని కూడా ప్రసారం చేశాం. వెంటనే స్పందించారు అధికారులు కూడా, నేరుగా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆమె ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అసలు మామూలుగా సుమన్ టీవీ కథనం తర్వాత వెంటనే అధికారులు రియాక్ట్ అవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో వారందరికీ సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నారో ఏందో ఒకసారి ఇక్కడున్న అధికారులు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు ఏ డిపార్ట్మెంట్? సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎలా సార్ ఇది మీరు ఈ డేటాని ఎలా కలెక్ట్ చేస్తున్నారు? మాకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఇల్లు పడిపోయిన వారేనా లేకపోతే మొత్తం ప్రతి ఇంటికి కూడా తిరుగుతారు? ప్రతి ఇంటికి విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి ఏమేమి డ్యామేజ్ అన్నీ కూడా అడుగుతారా? ఎట్లా సార్? మాకు గైడ్లైన్స్ ప్రకారము, కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మేము ఫాలో అవుతున్నాం. సార్ ఇప్పుడు నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ మనకి చూడవచ్చు. ఇక్కడ మామూలుగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా సర్వే ప్రొఫార్మా ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే ఏ విధంగా సర్వే చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. నేమ్ ఆఫ్ ది ఏరియా, లొకాలిటీ. ఇక్కడ ఏ ఏరియా సార్ ఇది? బొక్కలగూడ ప్రాంతం. అలాగే నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాటసాకు స్వరూప. అలాగే హస్బెండ్ పేరు సాంబయ్య. హౌస్ నెంబరు, మొబైల్ నెంబరు, రెంట్ హౌసా, ఓన్ హౌసా, ఏమేమి డ్యామేజ్, నేచర్ ఆఫ్ డ్యామేజ్, వాటర్ ఆన్ రోడ్ సరౌండింగ్ ద హోమ్, వాటర్ విత్ ఇన్ కంపౌండ్ వాల్, వాటర్ ఇన్సైడ్ ద రూమ్స్, హెవీ డ్యామేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, వీ హౌస్ డ్యామేజ్, జస్ట్ మెన్షన్ ద కేటగిరీ నంబర్. అంటే ఏమేమి డ్యామేజ్, ఇంటిలోకి ఎంతవరకు వాటర్ వచ్చింది, ఇంట్లో ఇల్లు కూలిపోయా, అలాగే గోడలు కూలిపోయా, అలాగే విలువైనటువంటి వస్తువులు ఏమేమి డ్యామేజ్ అయ్యాయి, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఫోటోను కూడా తీసుకుంటున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ను కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్ అండ్ బ్రాంచ్ నేమ్ తీసుకుంటున్నారు. ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ అకౌంట్, ఫ్యామిలీ మెంబర్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేసే సమయంలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరి ఇళ్లలోకి అయితే వరద ఉధృతి వచ్చిందో, ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇవాళ ఉదయం నుంచి కూడా, అంటే ఇవాళ మంగళవారం ఉదయం నుంచి కూడా సర్వే చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇల్లు డ్యామేజ్ అయ్యి ఎవరికి నష్టం జరిగింది అనేది కూడా తెలుసుకుంటారు. ఇంత అమ్మా ఏం జరిగింది చెప్పు. సుమంత్ టీవీ సార్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని చూసుకొని ఎంక్వైరీ చేసుకొని సార్లు చూసి మా ఇంటికి వచ్చి చూసుకొని పోయారు సార్. వాళ్ళు వచ్చిపోయారు మాకు ఎంక్వైరీకు. వాళ్ళు వచ్చిపోయినాక వచ్చారు సార్. మాకు వచ్చారు. ఎవరు వచ్చారు? సార్లు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు సార్. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. డీటెయిల్స్ తీసుకున్నారు, బ్యాంకు బుక్ ఇవన్నీ తీసుకున్నారు, అకౌంట్, ఆధార్ కార్డులు అన్ని తీసుకొని పోయారు సార్. ఇప్పుడు ఏదైనా మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏమైనా జరుగుతుంది సార్? ఏం జరగట్లే. ఇంకా వచ్చిన వాళ్ళే బియ్యం ఇవ్వకుండా పోతారు. ఏం ఇవ్వకుండా పోతారు. బియ్యం ఇవ్వాలి అంటారు. మరి ఏమున్నాయి సార్ అనుకొని తినడానికి కూడా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడితే సర్వే చేసిన తర్వాత ఎవరెవరు ఇల్లు డ్యామేజ్ అయ్యే ముందు మేము డీటెయిల్స్ తీసుకుంటాం, వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుంటాం, వాళ్ళ అకౌంట్లోనే నేరుగా డబ్బులు వేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మీ అకౌంట్ నెంబర్ అవి తీసుకున్నారు సార్. ఇచ్చినాం సార్ ఇప్పుడే. ఓకే, ఏమి ఆధార్ కార్డులు అన్ని చూపించినాం సార్. ఆధార్ కార్డు కొంత ధైర్యం వస్తుందా ఇప్పుడు? ఇచ్చినప్పుడు సార్ సంగతి రాసుకొని పోతురుగా, మాకు తెలియదుగా ఇచ్చేది ఇయ్యందిగా. మరి ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాం అని అంటాం. ఇయ్యంది ఏం చేస్తాం? రాసుకొనే పోతురు. ఇప్పుడు రాసుకొని పోయిన వాళ్ళే ఇయ్యాలి బియ్యం. బియ్యం ఇవ్వాలంట వెంటనే. ఏం లేవు సార్ అనుకొని తినడానికి కూడా ఇంట్లో. రైట్, అంటే ఏమున్నాయి సార్ ఇంట్లో? ఇంట్లో ఏమైనా ఉన్నాయి? మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ నాకు కనబడుతుందా? అంటే ప్రస్తుతానికైతే సర్వే చేస్తున్నారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వెంటనే నిత్యావసర వస్తువులు, బియ్యం కానీ ఇతర సరుకులు కూడా ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆమె చెప్తున్నారు. డేటా అయితే తీసుకుంటున్నారు, కానీ ఎప్పుడు సాయం చేస్తారు అనేది మాత్రం తెలియదు అని అంటున్నారు. కానీ సుమన్ టీవీలో కథనం రావడం వల్ల అధికారులు స్పందించారు. నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి ఈమె డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి వస్తువులు డ్యామేజ్ అయ్యి, ఇల్లు కూడా ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇల్లు ఏ విధంగా పడిపోయింది, ఇలా ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నగరం నుంచి.